హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తల్లో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు అండ్ అవార్డుల గురించి మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం 17th May 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ టాపిక్ ఈ రోజు మనకి కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి టౌటే తుఫాన్. ఇటీవల 3 days నుంచి కూడా మనం ఈ టౌటే తుఫాన్కి సంబంధించినటువంటి డైలీ ఒక అప్డేటెడ్ అనేది మనం చూడడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఒక అంశం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. టౌటే తుఫాన్ రానున్న 3 నుంచి 4 రోజుల కాలం నుంచి మనం ఈ యొక్క వార్తల్లో ముఖ్యంగా ఈ తుఫానుకు సంబంధించినటువంటి అంశం గురించి చూస్తూనే ఉన్నాం. మెయిన్గా తీసుకుంటే మనకి ఈ యొక్క టౌటే అన్నారు. సో టౌటే తుఫాన్ ఆ యొక్క నేమ్ అంటే ఆ యొక్క నామకరణం చేసినటువంటి సంస్థలు ఏవి అండ్ దానికి ఆ నామకరణం అనేది ఎలా చేయబడింది, సో వీటిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించాలి. ఎందుకోసము అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇటీవల చూసాం, మనకి హుదూద్ తుఫాన్ అని చెప్పి ఇటీవల అప్పుడే పురాతన కాలంలో వచ్చినటువంటి ఒక 9 years బ్యాక్ లైలా తుఫాన్ అని చెప్పి, సో వివిధ రకాలైనటువంటి ఈ యొక్క నేమ్స్ అనేవి మనకి ఈ తుఫాన్లకి ఎలా రావడం జరుగుతుంది. సో మెయిన్గా వాటిపై కాన్సన్ట్రేట్ చేయాలి. సో అవి చూస్తే మనకి కాంపిటేటివ్ పరంగా అంటే పోటీ పరీక్షలకు ఎవరైతే సిద్ధమవుతున్నారో వారికి ఎక్కువగా కూడా ఈ తుఫాన్లకు సంబంధించి ఆ నామకరణాలకు సంబంధించి ఏ దేశం దేని ద్వారా ఆ యొక్క నామకరణం అనేది చేయబడింది, ఎలా దాన్ని పెట్టబడ్డారు, సో వీటికి సంబంధించి మెయిన్గా మనకి ఈ నామకరణాలకు సంబంధించి తీసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి మెయిన్గా తీసుకుంటే ఈరోజు ఉన్నటువంటి వార్తలు నుంచినటువంటి అంశమైనటువంటి టౌటే తుఫాన్. ఈ యొక్క టౌటే మీన్స్ మనకి ఏంటి అంటే లిజార్డ్ అంటే గట్టిగా అరిచేటువంటిది. అంటే ఈ రోజు మనకి ఉన్నటువంటి టౌటే మీనింగ్ వచ్చేసరికి గట్టిగా అరిచేటువంటి ఒక లిజార్డ్ అని చెప్పవచ్చు. సో ఆ అర్థంతో ఏర్పడినటువంటి ఒక అంశమే మనకి ఈ టౌటే అనే ఒక నామకరణం. దీనిని చేసినటువంటి దేశాలు ఏవి అంటే మనకి చాలా ఇంపార్టెంట్ బిట్. మనకి మెయిన్గా తీసుకుంటే దీనిని నిర్మించింది కానీ దీని యొక్క నిర్వహణకు కావచ్చు లేదా దీనిని కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి దేశం ఏది అంటే మయన్మార్ ఆర్ బర్మా. సో మయన్మార్ ఆర్ బర్మా అనేవి ఈ యొక్క టౌటే అనే పేరుతో నామకరణం అనేది చేసిన దేశాలుగా చెప్పుకోవచ్చు. టౌటే అనే వర్డ్ ఏ భాషకు సంబంధించింది? బర్మీస్. చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క నామకరణం చేసినటువంటి దేశాలు కావచ్చు అని నామకరణం ఉన్నటువంటి భాష కావచ్చు, సో దీనికి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. మెయిన్గా తీసుకుంటే మనకి ఈ యొక్క బర్మీస్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి అంశమే మనకి టౌటే అనే వర్డ్ వస్తుంది. సో టోటల్గా తీసుకుంటే మనకి ఈ యొక్క టౌటే తుఫాన్ అనే చెప్పే యొక్క నేమ్ అనేది మనకి గర్జించే బల్లి ఆర్ గట్టిగా అరిచే బల్లి అని చెప్పవచ్చు. దీనిని నామకరణం చేసినటువంటి దేశం ఏది అంటే మయన్మార్ ఆర్ బర్మా దేశంగా చెప్పుకుంటాం. అండ్ దీనికి ఈ యొక్క టౌటే అనేది ఏ యొక్క వర్డ్ ఏ భాష అంటే మనకి మెయిన్గా తీసుకుంటే బర్మీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి అంశంగా తీసుకుంటాం. ఈ యొక్క టౌటే తుఫాన్కి సంబంధించి కొన్ని స్టార్టర్స్ కంటే ఏ యొక్క దేశాలకి మనకు మెయిన్గా తీసుకుంటే ప్రస్తుతం మనకి ఈ యొక్క టౌటే తుఫాన్ అనేది ఏ స్టేట్స్కి ప్రభావితంగా చూపిస్తుంది? మెయిన్గా తీసుకుంటే మనకి వెస్టర్న్ కోస్ట్ స్టేట్స్ అంటే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడు. అండ్ మెయిన్గా తీసుకుంటే మనకి దీని యొక్క ఎఫెక్ట్ అనేది దాటిపోయిన ప్రాంతం ఏది అంటే లక్షద్వీప్. ఈ యొక్క లక్షద్వీప్ని ఆల్రెడీ ఇది క్రాస్ చేసింది. అండ్ నెక్స్ట్ నౌ అడుగు పెడుతున్నది ఏంటి అంటే మనకి గుజరాత్ స్టేట్గా తీసుకోవచ్చు. సో ఇది మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క దేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క టౌటే తుఫాన్ అనేది చూపించినటువంటి ప్రభావితం చూపించినటువంటిది అండ్ చూపించనున్నటువంటి ప్రాంతాలుగా తీసుకుంటాం. అండ్ మెయిన్గా తీసుకుంటే మనకి మయన్మార్ ఆర్ బర్మా దేశం అని చెప్పాం. ఈ మయన్మార్ ఆర్ బర్మా దేశాలు అసలు ఎందుకు ఈ యొక్క నామకరణాలు చేస్తున్నాయి, ఏ దేశాలు ఈ నామకరణాలు చేస్తాయని చూస్తే వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఒక సంస్థ అనేది టోటల్గా మనకి తుఫాన్లకు సంబంధించినటువంటి అంశాలపైన దానిని నిర్వహించే ఒక శాఖగా దీనిని మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. సో అదే మనకి వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ అని చెప్తాం. తుఫానులకు నామకరణం చేసేటువంటి ఒక సంస్థ మనకి వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్. ప్రస్తుతం మనకి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే జెనీవాలోని స్విట్జర్లాండ్లోని జెనీవా అనే ప్రాంతంలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉండడం జరుగుతుంది. దీనికి మొత్తంగా ఎన్ని దేశాలకు సంబంధించి ఈ యొక్క నామకరణం అనేది చేసే అధికారం ఉంటుంది అంటే మొత్తంగా 13 దేశాలు అనేవి మనకి మెయిన్గా దీంట్లో ఉండడం అనేది జరుగుతుంది. ఆ 13 దేశాలు ఏంటి అంటే మనకి ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్, ఇరాన్, ఖత్తర్, పాకిస్తాన్, శ్రీలంక అండ్ మాల్దీవ్స్, యుఏఈ, అమెన్, థాయిలాండ్, సౌదీ అరేబియా అండ్ మయన్మార్.
సో టోటల్గా మనకి 13 దేశాల కూటమి ద్వారా ఈ యొక్క నామకరణం అనేది చేయడం అనేది జరుగుతుంది. టోటల్గా దీన్ని ఏ సంస్థ నిర్వహిస్తుంది అంటే వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ వారు ఈ తుఫాన్లకు నామకరణం చేసేటువంటి ఒక సంస్థను నిర్వహించడం అనేది జరుగుతుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది మనకి జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. టోటల్గా 13 దేశాల కూటమి వలన ఏర్పడుతుంది. మొత్తంగా తీసుకుంటే మనకి ఒక్కొక్క దేశం అనేది 13 పేర్లను సూచిస్తుంది. అంటే టోటల్గా 13 దేశాలు కలిపి 13 పేర్లను, అంటే 169 నేమ్స్ అనేవి మనకి ఈ యొక్క ఒక్కొక్క తుఫానికి సంబంధించి నామకరణాలు అనేది జరగడం జరుగుతుంది. సో వాటిలో ద బెస్ట్ అంటే ఏదైతే దానికి సూటబుల్గా ఉంటుందో దాన్ని నిర్ణయించి వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ వారు ఆ యొక్క పేరుని నామకరణం చేయడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ రోజు మనం ఉన్నటువంటి టౌటే తుఫాన్కి సంబంధించినటువంటి ఈ అంశంలో టౌటే నేమ్ను బట్టి దాని యొక్క శబ్దమును బట్టి ఈరోజు మనకు మయన్మార్ ఆర్ బర్మా దేశం వారు సూచించినటువంటి టౌటే అనే యొక్క పేరును నామకరణం చేయడం అనేది జరిగింది. సో మయన్మార్కి సంబంధించి కూడా మనకి 13 నామాలని చెప్పి వాటిని ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ 13 నేమ్స్లో ఒక నేమ్ అయినటువంటి టౌటే అని చెప్పి ఒక నేమ్ని దానికి నామకరణంగా చేసి టౌటే తుఫాన్గా ఈ రోజు మనకి దాన్ని వెలువరించడం అనేది జరిగింది. సో టోటల్గా తీసుకుంటే మనకి పోటీ పరీక్షల్లో ఈ యొక్క తుఫాన్లకు సంబంధించినటువంటి అంశాలపైన ఎటువంటి బిట్స్ అనేది అడగడం జరుగుతుంది అంటే ఈ యొక్క టౌటే తుఫాన్ కావచ్చు, ఏ తుఫాన్ అయినా నిర్వహించేటువంటి సంస్థ ఏది అంటే వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ అనే సంస్థ. ఎన్ని దేశాల సారథ్యంలో దీన్ని నిర్వహిస్తుందంటే 13 దేశాలు అని చెప్పవచ్చు. అండ్ ఆ 13 దేశాలు అంటే ప్రజెంట్ మనం చెప్పుకున్నాం కదా, ఇండియా నుంచి టోటల్గా మయన్మార్ వరకు ఉన్నటువంటి ఈ 13 దేశాలకు సంబంధించినటువంటి ఈ దేశాల కూటమితో ఫామ్ అవుతుంది అని చెప్పి. సో ఒక్కొక్క దేశము 13గా నేమ్స్ని డివైడ్ చేస్తుంది. అండ్ వాటిలో దానికి సంబంధించినటువంటి సూటబుల్ అనేటువంటి లక్షణాలు కలిగినటువంటి దాన్ని సూచించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ రోజు మన వార్తలో నుంచినటువంటి టౌటే తుఫాన్కి సంబంధించినటువంటిది మయన్మార్ అనేది ఆ బర్మా దేశం నిర్వహించినటువంటి టౌటే అనే చెప్పే ఒక బర్మీస్ లాంగ్వేజ్ వర్డ్తో పెట్టడం జరుగుతుంది. సో ఆ విధంగా మనకి టౌటే తుఫాన్గా ఈ రోజు ఇది నామకరణం చేయడం అనేది జరిగింది. మనకి మెయిన్గా తీసుకుంటే ఇటీవల కాలంలో కూడా చూసాం, మనకి వచ్చినటువంటి INS సింధు వేర్ అని చెప్పి మొట్టమొదటి జలాంతర్గామి అని చెప్పి చెప్పవచ్చు. అండ్ 3 ఫింగర్స్ సెల్యూట్ అని చెప్పి మయన్మార్ అనగానే మనకి వచ్చేసరికి రోహింగ్యాస్ అనే ఒక గ్యాంగ్, రోహింగ్యాంగ్స్ అని చెప్పి ఒక గ్యాంగ్ అనేది మనకి మయన్మార్ పేరు గుర్తురాగానే వస్తుంది. సో అటువంటి దేశాలకు సంబంధించినటువంటి మయన్మార్ అనేది మనకి ఈ రోజు యొక్క నామకరణం చేసి వార్తలో నిలిచినటువంటి ఒక దేశంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో మెయిన్గా తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ బిట్, మనకి ఈ యొక్క టౌటే తుఫానుకు సంబంధించి ప్రభావితమైనటువంటి రాష్ట్రాలు ఏవి అంటే మనకి మొట్టమొదటిగా తీసుకుంటే గుజరాత్ రాష్ట్రం, అండ్ మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడు అండ్ లక్షద్వీపులు. మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క లక్షద్వీపులు ఫస్ట్గా తీసుకోవచ్చు. అండ్ దాన్ని క్రాస్ చేసి ప్రజెంట్ ఇప్పుడు గుజరాత్లో అడుగుపెట్టింది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క అధ్యక్షణ ప్రకారం మనకి మెయిన్గా అంచనాల ప్రకారం తీసుకుంటే మనకి గుజరాత్ రాష్ట్రం అనేది మొట్టమొదటి ప్లేస్లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క టౌటే తుఫానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలతో ఈ రోజు మనకి వార్తలో నిచ్చినటువంటి అంశంగా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిచ్చినటువంటి మరొక అంశం ఏది అంటే హిజ్రాస్ ఆర్ ట్రాన్స్జెండర్స్కి సంబంధించినటువంటి ఒక అంశం. మెయిన్గా తీసుకుంటే మనకి ఈ ట్రాన్స్జెండర్కి సంబంధించినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా, దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచినటువంటి రాష్ట్రం ఏది అంటే అస్సాం రాష్ట్రం అనేది ఈ రోజు మనకి వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్ బిట్, ట్రాన్స్జెండర్స్కి సంబంధించినటువంటి అంశాల పరంగా మనకి తీసుకుంటే మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే మనకి అస్సాం రాష్ట్రం తీసుకుంటాం. ఎందులో మొట్టమొదటి రాష్ట్రంగా అంటే ఇటీవల మనకి నేషనల్ క్రెడిట్ క్రాప్స్కి సంబంధించి అంటే NCCకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ లిస్టులోకి ఈ యొక్క ట్రాన్స్జెండర్స్కి కూడా అవకాశం కల్పించాలి అని చెప్పి చేసినటువంటి ఒక రాష్ట్రంగా మనం ఒక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశం ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎర్నాకులం. చాలా ఇంపార్టెంట్ బిట్, ఇటీవల కాలంలో కూడా చూసాను ట్రాన్స్జెండర్స్కి సంబంధించి NCCలో వారికి అవకాశం అనేది కల్పించాలి అని చెప్పి ఒక హైకోర్టు ఇచ్చిన తీర్పు మనకి ఒక ముఖ్యమైన కీలకమైనటువంటి తీర్పుగా నిలిచింది. ఆ యొక్క రాష్ట్రం ఏది అంటే కేరళ రాష్ట్రం ఎర్నాకులం అని చెప్పే ప్రాంతంలోనిది. మెయిన్గా మనకి NCC నేషనల్ క్రెడిట్ కార్ప్స్కి సంబంధించినటువంటి దానిలో
వారికి కూడా ఎలిజిబిలిటీ అనేది కల్పించడం అనేది జరిగింది. అండ్ ఇటీవల కాలంలో చూసాం హిజ్రాలకు సంబంధించినటువంటి ఒక రాష్ట్రంగా మనకి పేరు ప్రఖ్యాతులు పొందిందంటే మధుబాబు పెన్షన్ హోమ్ అని చెప్పే ఒక కార్యక్రమం అనేది ఒడిస్సా రాష్ట్రంలో మనకి ప్రాముఖ్యతను సంతరించుకుంది. అండ్ అదే కాకుండా మొట్టమొదటి ట్రాన్స్జెండర్ టాయిలెట్స్ని నిర్వహించినటువంటి మున్సిపాలిటీ కూడా చాలా చూసాం. అది ఏంటి అంటే మనకి యూపీలోని వారణాసి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఇటీవల మనం ఈ యొక్క వార్తల్లో నిలిచినటువంటి ఈ యొక్క అంశాల్లో మనం దీన్ని చూసాం. టాయిలెట్స్కి సంబంధించి కావచ్చు, అండ్ యొక్క ట్రాన్స్జెండర్స్కి సంబంధించి మధుబాబు పెన్షన్ హోమ్ గురించి కావచ్చు. అండ్ మరొకటి వచ్చేసరికి మొట్టమొదటిసారిగా మదరసా ఏర్పాటు చేసినటువంటి దేశం, ట్రాన్స్జెండర్స్ కోసం మదరసా ఏర్పాటు చేసిన దేశం ఏది అంటే బంగ్లాదేశ్ దేశం. బంగ్లాదేశ్ ఇటీవల బంగ్లాదేశ్కి సంబంధించి ట్రాన్స్జెండర్స్కి సంబంధించినటువంటి ఒక న్యూస్ రీడర్ కూడా వార్తలు నిలిచారు. వారు ఎవరు అంటే సబ్నామ్ అని చెప్పే ఒక రిపోర్టర్ ఇటీవల కాలంలో మనకి ఒక ట్రాన్స్జెండర్స్కి సంబంధించి వార్తలు నిలిచారు. అండ్ అదేవిధంగా ట్రాన్స్జెండర్ హబ్ డెస్క్ అని చెప్పి ఏర్పాటు చేస్తూ ఒక స్టేట్ చాలా ప్రాముఖ్యమైనటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా పేరు పొందింది. ఏ రాష్ట్రము అంటే మన యొక్క తెలంగాణ రాష్ట్రం. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి హబ్ డెన్స్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి వార్తలో నిలిచింది వచ్చేసరికి మనకి ట్రాన్స్జెండర్స్కి సంబంధించి తెలంగాణ స్టేట్కి సంబంధించినవి. సో ఈ విధంగా మనం ఇటీవల కాలంలో ఇక ట్రాన్స్జెండర్స్కి సంబంధించి వివిధమైనటువంటి అంశాల పట్ల అండ్ వివిధమైనటువంటి రాష్ట్రాలు చేసినటువంటి కార్యక్రమాల గురించి మనం చర్చించాం. ఫస్ట్ మనకి ఇప్పటికి ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క మెయిన్ థింగ్గా తీసుకుంటే ట్రాన్స్జెండర్కి సంబంధించి అస్సాం రాష్ట్రం మనకి వార్తలో నిలిచిందని చెప్పాను. సో ఈ యొక్క అస్సాం రాష్ట్రం మనకి వార్తలో నిలవడానికి గల మొట్టమొదటి కారణం ఏంటి అంటే అస్సాంలోని మనకి దేశంలోనే మొట్టమొదటిసారిగా అస్సాంలోని గౌహతి వద్ద ట్రాన్స్జెండర్స్ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాక్సినేషన్ సెంటర్ని ప్రారంభించారు. చాలా ఇంపార్టెంట్ బిట్. దేశంలోనే మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్స్ కోసం వ్యాక్సినేషన్ సెంటర్స్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది అంటే మనకి అస్సాం రాష్ట్రం అని చెప్పి చెప్పవచ్చు. ఇటీవల కాలంలో మనకి ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఒక చట్టం కూడా రూపుదాల్చడం అనేది జరిగింది. ఆ యొక్క చట్టం ఏంటి అంటే 2019లో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అని చెప్పే ఒక చట్టం అనేది మనకి ఇటీవల కాలంలో రూపుదాల్చింది. ఆ యొక్క సంబంధించినటువంటి ఆ ప్రొటెక్షన్కి సంబంధించి వాటికి సంబంధించినటువంటి రాజ్యాంగపరమైనటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 41 అనేది మనకి ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అని చెప్పి చెప్పవచ్చు. ట్రాన్స్జెండర్స్కి సంబంధించినటువంటి ఒక చట్టం 2019లో ఉంది. సో దానికి సంబంధించి మనకి ఈరోజు వార్తలు ఇచ్చినటువంటి అంశంగా తీసుకుంటాం. అండ్ అస్సాం రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్స్ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాక్సినేషన్ సెంటర్ని ప్రారంభించి ఈరోజు మనకి వార్తలో నిలిచింది. ఈ విధంగా మనకి ట్రాన్స్జెండర్స్కి సంబంధించినటువంటి వార్తల్లో ముఖ్యమైన అంశంగా మనం దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్ మనకి మెయిన్గా తీసుకుంటే టీకా సెంటర్స్ అని చెప్పి అంటాం. మనకి ప్రజెంట్ వచ్చేసరికి కరోనాకి సంబంధించి దగ్గరలో ఉన్న వారికి అండ్ సుదూర ప్రాంతాల వారికి వ్యాక్సినేషన్ సెంటర్స్ని వివిధ ప్రాంతాల్లో ప్రారంభించడం అయితే జరిగింది. కానీ కేవలం ఇక ట్రాన్స్జెండర్స్ కోసమే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాక్సినేషన్ సెంటర్ని స్థాపించినటువంటి రాష్ట్రం ఏది అంటే ఆ టీకా సెంటర్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది అంటే అస్సాం రాష్ట్రంలోని గౌహతి అనే ప్రాంతం. సో ఇది మనకి వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే భారత రైల్వే వ్యవస్థ మనకి ఈరోజు వార్తలో నిలిచింది. ప్రస్తుతం వచ్చేసరికి మన యొక్క రైల్వే మినిస్టర్ గారు ఎవరు అంటే పీయూష్ గోయల్ గారు. మనకి మెయిన్గా తీసుకుంటే పీయూష్ గోయల్ గారు భారత రైల్వే వ్యవస్థకు మెయిన్ వ్యవస్థాపకులుగా వ్యవహరించడం అనేది జరిగింది. పెద్ద రైల్వే స్టేషన్లో వైఫైని ఉచితంగా ఉంచడం అని చెప్పి ఒక ముఖ్యమైన అంశంతో ఈరోజు మనకి వార్తలో నిలిచింది. మనకి మెయిన్గా తీసుకుంటే బాగా ఉన్నటువంటి మెయిన్ సెంటర్స్కి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్స్లో ఈ యొక్క వైఫైని ఉచితంగా అందించాలి అని చెప్పి ఒక ముఖ్యమైన కార్యక్రమం అనేది చేపట్టారు మన భారత రైల్వే వ్యవస్థ వారు. సో వారు తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయం వచ్చేసరికి టోటల్గా మనకి 6,000 రైల్వే స్టేషన్లో ఉచిత వైఫై నెట్వర్క్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఒక ఉద్దేశంతో దాన్ని ప్రారంభించారు. మొట్టమొదటిసారిగా 6,000 రైల్వే స్టేషన్లో ఉచిత వైఫై నెట్వర్క్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విధంగా మనకి ఈ అంశం వార్తలో నిలిచింది. సో మనకి ఫస్ట్ వచ్చేసరికి ఏ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వైఫై నెట్వర్క్ని ప్రారంభించారు అంటే ఇక రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. చాలా ఇంపార్టెంట్ బిట్. రైల్వే స్టేషన్కి సంబంధించి ఉచిత వైఫైని అందించినటువంటి మొట్టమొదటి స్టేట్ ఏది అంటే మహారాష్ట్రలోని ముంబై రైల్వే స్టేషన్లో ఈ యొక్క మొట్టమొదటిసారిగా ఫ్రీ వైఫై జోన్స్ని ప్రారంభించడం అనేది జరిగింది. టోటల్గా మనకు తీసుకుంటే 5,000 వైఫై నెట్వర్క్ కలిగినటువంటి అతి పెద్ద రైల్వే స్టేషన్ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మనకి వెస్టర్న్ బెంగాల్. మెయిన్గా మనకి తీసుకుంటే వెస్ట్
వెస్ట్ బెంగాల్లోని మిడ్నాపూర్ అని చెప్పే ఒక రైల్వే స్టేషన్లో 5,000 వైఫై నెట్వర్క్ కలిగినటువంటి అతిపెద్ద రాష్ట్రం, అతిపెద్ద వ్యవస్థగా మనం ఈ యొక్క వెస్ట్ బెంగాల్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ బిట్. రైల్వేస్కి సంబంధించి ఇటీవల కూడా మనకు బిట్స్ అనేది రావడం జరుగుతుంది. వివిధ ప్రాంతాలతో, వివిధ దేశాల వాదులతో సందులు కుదుర్చుకోవడం అండ్ ఆ రైల్వే వ్యవస్థను ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పి, సో రైల్వేస్కి సంబంధించినటువంటి అంశాల పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ సాధించండి. సో ఇది మనకి వార్తలో నుంచినటువంటి ముఖ్యమైన అంశాల్లో ఒకటైనటువంటి భారత రైల్వే వ్యవస్థకు సంబంధించినటువంటి మెయిన్ థింగ్ అండి వైఫై నెట్వర్క్ సిస్టమ్. అండ్ దీని యొక్క మంత్రిగా వ్యవహరిస్తున్న వారు ఎవరు అంటే పీయూష్ గోయల్ గారు. సో ఇది మనకి రైల్వే స్టేషన్స్కి సంబంధించినటువంటి వార్తలో నుంచినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నుంచినటువంటి మరొక అంశం ఏది అంటే 2DG మెడిసిన్. 2DG మెడిసిన్ మనకి వార్తలో నిలిచింది. 2-డిఆక్సైడ్ డీగ్లూకోజ్ మెడిసిన్. ఇటీవల కాలంలో కూడా మనం ఈ యొక్క మెడిసిన్కి సంబంధించి, ఈ యొక్క డ్రగ్కి సంబంధించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. డిఆర్డిఓ వారు క్రియేట్ చేసినటువంటి ఒక నూతనమైనటువంటి వడవరిలో మనకి చాలా ఇంపార్టెంట్ బిట్. డిఆర్డిఓ వారు రక్షణ రంగంలోనే కాదు, వివిధమైనటువంటి అంశాలలో ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాల్లో కూడా వారు ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. సో అటువంటి అంశాల్లో భాగంగానే యుద్ధ నౌకలకు సంబంధించి కావచ్చు, ఈ కరోనా కాలంలో వివిధ రకాలైనటువంటి ఆక్సినేషన్ సెంటర్స్కి కావచ్చు, అండ్ ఆక్సిజన్ ఆన్ వీల్స్ అని చెప్పి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని కావచ్చు, అండ్ ఇటీవల కాలంలో చూసాం మన ఇండియాకి కొంత మొత్తంగా విరాళం అనేది అందజేయడం అనేది జరిగింది. సో అటువంటి వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టినటువంటి డిఆర్డిఓ వారు మరొక నూతనమైనటువంటి డ్రగ్ని కనుగొనడం అనేది జరిగింది. ఆ యొక్క డ్రగ్ ఏంటి అంటే మనకి 2DG అని చెప్పి ఒక మెడిసిన్ని వీరు తయారు చేశారు. 2DG అనగా 2-డిఆక్సైడ్ డీగ్లూకోజ్ అని చెప్పే ఒక మెడిసిన్ని మనకి వార్తలో నిలిచారు. ఇటీవల కాలంలో ఈ యొక్క డిఆర్డిఓ వారు రూపొందించారు. మనకి మెయిన్గా తీసుకుంటే ఈ కరోనా వ్యాధిన పడినటువంటి యొక్క వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఆ యొక్క కండరం అయితే ఏ యొక్క భాగంలో అయితే దాని యొక్క ఎఫెక్ట్ అనేది చూపిస్తుందో, సో ఆ యొక్క ప్రాంతానికి ఈ యొక్క మెడిసిన్ అంటే ఈ యొక్క పౌడర్ ఫామ్లో ఉన్నటువంటి ఈ మెడిసిన్ అందజేయడం ద్వారా అక్కడ ప్రవహించే ఒక ఏ కణానికైనా కావచ్చు మన యొక్క బాడీలో అది మెయిన్గా ఇన్ఫెక్ట్ అవ్వాలి అంటే దానికి ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అవి అనేది అందకుండా చేసే ఒక పౌడరే మనకి ఈ యొక్క 2DG అని చెప్పి ఒక మెడిసిన్. ఇది కానీ ఈ యొక్క మన బాడీలోకి వెళ్తే ఈ యొక్క కట్టడం లాగా పనిచేసి ఆ యొక్క పౌడర్ అనేది ఒక నిర్మాణం లాగా పనిచేసి ఆ ఆక్సిజన్ని అండ్ గ్లూకోజ్ని ఆ యొక్క కణాలకు అందజేయకుండా చేసి ఆ యొక్క వైరస్ని చంపివేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మన బాడీలో ఆ యొక్క క్రిములను చంపివేసి బాడీలో ఇమ్యూనిటీ పవర్ని డెవలప్ చేయడం కోసం ఉపయోగించేటువంటి ఒక మెడిసినే మనకి ఈ 2DG మెడిసిన్. దీని యొక్క ఆవశ్యకతను, దీని నిర్మాణాన్ని తెలిపినటువంటి యొక్క సంస్థ ఏది అంటే డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు రూపొందించినటువంటి అతి ముఖ్యమైనటువంటి అండ్ ఫలితాలు పొందినటువంటి ఒక మెడిసినే మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. మరొకసారి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క ఇటీవల కాలంలో తయారు చేసినటువంటి ఈ మెడిసిన్ అనేది ఈ రోజు ప్రభుత్వ పరంగా ఆమోదం పొంది వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్ బిట్. మనకి ఈ యొక్క డిఆర్డిఓ వారు ఏ సంస్థ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించారు అంటే CSIR అండ్ CCMR అని చెప్పి ఒక సంస్థ ఆధ్వర్యంలో అని చెప్పాం. అండ్ డ్రగ్ కంట్రోల్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ అని చెప్పి, సో వారి యొక్క ఆధ్వర్యంలో అండ్ రెడ్డీస్ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో దీనిని నిర్మించడం అనేది జరుగుతుంది. అండ్ మెయిన్గా తీసుకుంటే దీని యొక్క తయారీ విధానం ఎలా ఉంటుంది అంటే ఒక విన్కోన్ అని చెప్పే ఒక మెడిసిన్ని, ఒక డ్రగ్ని తీసుకొని హార్స్కి ఎక్కించడం ద్వారా, ఆ యొక్క హార్స్కి ఇవ్వడం ద్వారా దానిలో డెవలప్ అయ్యేటువంటి ఒక యాంటీబయోటిక్స్ని తీసుకుంటారు. సో ఆ యాంటీబయోటిక్స్ని హార్స్లో తయారు చేసినటువంటి ఒక యాంటీబయోటిక్స్ని ఎందుకు అంటే మన యొక్క మానవుల శరీరంలో కంటే యొక్క వివిధ రకాలైనటువంటి జీవుల శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క యాంటీబయాటిక్స్ అనేది అతి త్వరితగతిన కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క హార్సెస్లో దాన్ని తయారు చేయడం ద్వారా ఆ యొక్క యాంటీబయాటిక్స్ అనేది ఆ యొక్క హార్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆ యాంటీబయాటిక్స్ని తీసుకొని దాని ద్వారా తయారు చేసినటువంటి మెడిసినే మనకి ఈ యొక్క 2DG డ్రగ్. దాని ద్వారా ఈ యొక్క 2DG డ్రగ్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా దీని యొక్క సత్ఫలితాలు పొందినటువంటి ముఖ్యమైన మెడిసిన్గా పేరు పొంది ఈరోజు మనకి దీనిని ప్రణాళికాబద్ధంగా అంటే ప్రభుత్వం యొక్క సమ్మతంతో దీనిని పూర్తి ఎటువంటి నిషేధాలు లేకుండా సత్ఫలితం పొందినటువంటి మెడిసిన్గా దీనిని ఈరోజు మనకి దీనిని నిర్వహించడం అనేది జరిగింది. దీన్ని వెలువరించారు. సో ఇప్పటి నుంచి మనకి ఈ యొక్క 2DG అని చెప్పి ఈ యొక్క మెడిసిన్ కూడా మనకి ఇప్పుడు నుంచి మనకి అవైలబుల్లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి డిఆర్డిఓ ద్వారా వచ్చినటువంటి ఒక న్యూ మెడిసిన్ అని చెప్పి చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే కోవిడ్ నియంత్రణకు సంబంధించినటువంటి ఒక లిస్ట్ అనేది మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. లాస్ట్ 1 year నుండి ఇప్పటి వరకు నియంత్రణ విషయంలో హైదరాబాద్కు సంబంధించినటువంటి 2 ఇన్స్టిట్యూట్ అనేది మనకి వెల్లడించినటువంటి ఒక ప్రణాళిక ప్రకారంగా తీసుకుంటే అవి ఏంటి అంటే
టాటా సైన్స్ ఆఫ్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ ఇండిపెండెంట్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్. సో ఈ రెండు సంస్థల వారు, ఈ రెండు ఇన్స్టిట్యూట్స్ వారు నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో వెలువరించినటువంటి అంశాలు ఏంటి అంటే, నియంత్రణ పరంగా కావచ్చు అండ్ ముఖ్యమైనటువంటి నియామకాలు, వారికి కావాల్సిన అవసరాల విషయంలో ముఖ్యమైనటువంటి పద్ధతిని సేకరిస్తున్నటువంటి రాష్ట్రాల్లో టాప్ 3 ప్లేసెస్లో ఉన్నటువంటి రాష్ట్రాలు వచ్చేసరికి కరోనా వ్యాధి నియంత్రణలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించిన 3 రాష్ట్రాలు తెలంగాణ ఫస్ట్ ప్లేస్ అండ్ రాజస్థాన్, హర్యానా. ఈ 3 కూడా మనకి టాప్ 3 ప్లేసెస్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అండ్ నియామకాలు అంటే వాటి యొక్క అవసరాలు తీర్చడంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మొట్టమొదటి స్థానంలో తెలంగాణ స్టేట్ అండ్ పంజాబ్, తమిళనాడు. సో ఈ విధంగా చూసుకుంటే మనకి 2 ప్రదేశాలు అంటే నియంత్రణలో కావచ్చు, నియమాలను అమలు చేసే ప్రక్రియలో కావచ్చు, తెలంగాణ స్టేట్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉండడం అనేది జరుగుతుంది. రెండిటిలో కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈరోజు మనకి ఈ యొక్క కోవిడ్ నియంత్రణకు సంబంధించినటువంటి లిస్ట్ అందించినటువంటి రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రంగా మనకి తెలంగాణ స్టేట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. మెయిన్గా మనకి దీన్ని నిర్వహించినటువంటి సంస్థలు అండ్ దీనిని వెలువరించినటువంటి సంస్థలు ఏవి అంటే టాటా సైన్స్ ఆఫ్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్, ఇండిపెండెంట్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్. సో ఈ 2 ఇన్స్టిట్యూట్ల వారు, హైదరాబాద్కు సంబంధించినటువంటి 2 ఇన్స్టిట్యూట్ల వారు దీన్ని వెల్లడించడం అనేది జరిగింది. సో వీరి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించిన, మెయిన్గా తీసుకుంటే మనకి ఇది ఒక ప్రణాళికాబద్ధమైంది అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగినది కాదు, కానీ వివిధ రకాలైనటువంటి ప్రైవేట్ సంస్థలు ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా కాలంలో వారిని ఉత్సాహపరచడం కోసం కావచ్చు, లేదా వారిని ఇంకా ఎంకరేజ్ చేయడం కోసం కావచ్చు, ఎవరు ఎంత బాగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు, ఏ విధంగా కరోనా నియంత్రణ కట్టడిని ఫాలో అవుతున్నారు, సో దీని పట్ల ఒక ప్రణాళికలను సిద్ధం చేసి ఒక రిపోర్ట్ని వివిధ ప్రణాళికల ప్రకారంగా ప్రభుత్వానికి సంబంధించిన వారు కావచ్చు, ప్రైవేట్ రంగానికి సంబంధించిన వారు కావచ్చు విడుదల చేయడం అనేది జరిగింది. అటువంటి సంస్థల్లో ఒక ప్రముఖమైన సంస్థే మనకి ఈరోజు వార్తలో నిలిచిన టాటా సైన్స్ ఆఫ్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ ఇండిపెండెంట్ పబ్లిక్ పాలసీ గవర్నెన్స్. సో వీరిద్దరూ కలిసి చేసినటువంటి యొక్క ప్రక్రియలో ఈ రిపోర్ట్స్లో వెలువడించినటువంటి రాష్ట్రాలుగా ఇవి మనకి లిస్ట్లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి వార్తలో నిలిచినటువంటి కోవిడ్ నియంత్రణకు సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యమైన అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే నాబార్డ్, నేషనల్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక నాబార్డ్ బ్యాంక్, రుణ బ్యాంక్ అని చెప్పవచ్చు. చాలా అతి పెద్ద బ్యాంక్ అని కూడా చెప్పవచ్చు. అతి పెద్ద బ్యాంకులకే బ్యాంక్ అనేటువంటి ఆర్బీఐకి సంబంధించి సో అతి తరువాత ఉన్నటువంటి బ్యాంక్ వచ్చేసరికి మనకి ఒక నాబార్డ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ నాబార్డ్ బ్యాంక్ అనేది మనకి ఇటీవల కాలంలో చూసాం మనం. లాస్ట్ వీక్లో నాబార్డ్ నుంచి రుణం పొందినటువంటి రాష్ట్రం ఏది అంటే మనకి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంగా తీసుకుంటాం. అండ్ 1200 కోట్ల రూపాయలు మనకి దాని నుంచి రుణం అనేది పొందింది. అండ్ దాన్ని డెవలప్మెంట్ అండ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం యూజ్ చేశారని చెప్పారు. సో అటువంటి అంశంతో ఈరోజు మరొక రాష్ట్రం అనేది మనకి వార్తలో నిలిచింది. ఈరోజు నాబార్డ్ అస్సాం రాష్ట్రంకి రుణాలను అందజేసి వార్తలో నిలిచింది. మొత్తంగా ఎంత మొత్తంలో రుణాలను అందజేసింది అంటే 1236 కోట్ల రూపాయలను దీనిని అందించడం అనేది జరిగింది. ఈ నిధిని ఎందుకు వాడుకుంటారు అండ్ ఎలా వాడుకుంటారు అంటే RIDF, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని చెప్పి ఫోర్స్ అని చెప్పి ఒక సంస్థ అంటే ఆ యొక్క అంశానికి సంబంధించి దీనిని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. మొత్తంగా మనకి 1236 కోట్ల రూపాయలను ఈ సంఘటిత నిధి నుంచి వెలువరించడం అనేది జరిగింది. మరొక రాష్ట్రం ఏది అంటే మనకి అస్సాం రాష్ట్రం. మొట్టమొదటి రాష్ట్రం లాస్ట్ వీక్లో వచ్చేసరికి వెస్ట్ బెంగాల్. అండ్ ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి వెలువరించినటువంటి మరొక రాష్ట్రం అస్సాం రాష్ట్రంగా తీసుకుంటాం. ఈ యొక్క నాబార్డ్, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్కి స్థాపించినటువంటి సంస్థ ఏ సంవత్సరంలో ఏ సిఫారసు మేరకు స్థాపించబడింది అంటే 1982వ సంవత్సరం శివరామన్ కమిటీ సిఫారసు మేరకు దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి నాబార్డ్ చీఫ్ ఎవరు, దీనికి చీఫ్గా ఎవరు వ్యవహరిస్తున్నారు అంటే మనకి చింతల గోవిందరాజులు గారు. సో చింతల గోవిందరాజులు గారు చీఫ్గా వ్యవహరిస్తున్నారు. అండ్ మెయిన్గా తీసుకుంటే మనకి ఈ నాబార్డ్కి సంబంధించినటువంటి బిట్స్ అనేది మనకి ఇటీవల కాలంలో ఎక్కువగా రావడం అనేది జరిగింది. సో మనకు ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా కాలంలో ఈ యొక్క అంశాలకు సంబంధించి నాబార్డ్కి సంబంధించి కావచ్చు, ఈ యొక్క అగ్రికల్చర్కి సంబంధించి కావచ్చు, వాటిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టండి. మెయిన్గా ఎందుకు అంటే మనకి ఈ నాబార్డ్కి సంబంధించి మెయిన్గా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే అగ్రికల్చర్కి సంబంధించి అతి పెద్ద బ్యాంక్గా మన ఈ నాబార్డ్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. మెయిన్గా మనకి మొట్టమొదటి రాష్ట్రం వెస్ట్ బెంగాల్. అండ్ ఈ వీక్లో నిలిచినటువంటి మరొక రాష్ట్రం వచ్చేసరికి అస్సాం రాష్ట్రం అనేది ఈరోజు వార్తలో నిలిచింది. ఈ విధంగా నాబార్డ్కి సంబంధించినటువంటి అంశాలపైన పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి బిట్స్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో వాటిపై దృష్టి సాధించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే ఈశాన్య రాష్ట్రం. మరొక ఈశాన్య రాష్ట్రమైనటువంటి మణిపూర్ వార్తలో నిలిచింది. మనకి మెయిన్గా తీసుకుంటే ఇందాక చూసాం మయన్మార్కి సంబంధించి. సో ఫస్ట్ ఇప్పుడు వచ్చేసరికి మణిపూర్ వార్తలో నిలిచింది. మోమా అని చెప్పే ఒక యాప్ అనేది
ఆ యొక్క యాప్ ద్వారా ఈరోజు మనకి మణిపూర్ అనేది వార్తలో నిలిచింది. మణిపూర్ ఆర్గానిక్ మిషన్ ఏజెన్సీ అంట మోమా యాప్ అంటే. సో ఈ యొక్క మణిపూర్కు సంబంధించినటువంటి చకో ఆర్ బ్లాక్ రైస్కి సంబంధించి ఇటీవల వార్తలో నిలిచింది కదా. సో అటువంటి మరొక అంశం వచ్చేసరికి మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక యాప్ మోమా యాప్. సో ఈ మోమా యాప్తో ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి వార్తలు ఇచ్చినటువంటి అంశం మనకి మయన్మార్. మనకి మెయిన్గా ఈ మణిపూర్కి సంబంధించి ఈ మోమా యాప్ అంటే మణిపూర్ ఆర్గానిక్ మిషన్ ఏజెన్సీ అని చెప్పి ఒక అంశంతో దీన్ని ఏర్పాటు చేశారు. అండ్ మెయిన్గా మనకి ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాల్లో కూడా మనకి ఈ యొక్క లాక్డౌన్ ప్రక్రియను అమలు చేయడం అనేది జరుగుతుంది. సో దాని యొక్క నిబంధనల మేరకు మణిపూర్లో లాక్డౌన్ అనేది విధించడం జరిగింది. కాబట్టి వారికి కావలసిన కూరగాయలను వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు అనేటువంటి ఒక అంశమైనటువంటి కూరగాయలను అందించేటువంటి ప్రక్రియలో డెలివరీ కొరకు ఏర్పాటు చేసినటువంటి యాపే మనకి ఈ యొక్క మోమా యాప్. చాలా ఇంపార్టెంట్ బిట్. యాప్స్ అనేవి మనకి ఇటీవల కాలంలో ఎక్కువగా ఈ లాక్డౌన్ సమయంలో ఉద్భవించడం అనేది జరిగింది. సో అటువంటి యాప్లో మరొక యాప్ వచ్చేసరికి మనకి ఈ యొక్క యాప్ అయినటువంటి మోమా యాప్ మణిపూర్కి సంబంధించినటువంటి కూరగాయల డెలివరీ కోసం వెజిటేబుల్స్ డెలివరీ కోసం ఏర్పాటు చేసినటువంటి యాప్. సో ఇది మనకి వార్తలో నుంచి మణిపూర్కి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏంటి అంటే పర్యావరణ రక్షణ అండ్ కట్టడి కోసం వార్తలో నిలిచింది. ప్రస్తుతం మనకి ఇంధన వనరుల ప్లేస్లో కాలుష్యరహితమైనటువంటి ప్లేసెస్లో వాటిని నిర్మించాలని చెప్పే ఉద్దేశంతో రినవబుల్ ఎనర్జీ రిసోర్స్ని యూజ్ చేసి ఆ యొక్క కాలుష్యరహితమైనటువంటి సొసైటీ నుంచి కాలుష్యం లేనటువంటి సొసైటీగా దీన్ని తీసుకురావాలి అని చెప్పే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఇటీవల కాలంలో 2020లో దీన్ని ఆరంభించారు. టోటల్గా మనకి 2030కి అలా ఈ యొక్క టార్గెట్ వచ్చేసరికి 450 గిగావాట్స్ పవర్ని జనరేట్ చేయాలి అని చెప్పే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో దీనిని మన యొక్క భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది కుదిరింది. కానీ ఒక భారతదేశం వల్లే ఈ యొక్క అంతా పాసిబిలిటీ అవుతుంది అంటే చాలా కష్టతరమైనటువంటి విషయం కాబట్టి ఇతర దేశాలకు కూడా వీరు పిలుపునివ్వడం అయితే జరిగింది. సో అటువంటి దేశాలు ఆ యొక్క దేశాలకు సంబంధించి అతిపెద్ద దేశమైనటువంటి అమెరికా మనకి ఈ రోజు స్పందించి మేము కూడా ఈ యొక్క రినవబుల్ ఎనర్జీ సోర్సెస్కి సంబంధించి పర్యావరణ రక్షణ కట్టడికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఈ యొక్క అంశంలో ఈ యొక్క కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకుంటాము అని చెప్పి అమెరికా అనేది ఈ రోజు వెలువరించి వార్తలో నిలిచింది. సో రానున్న 2030 కల్లా 450 గిగావాట్ల పవర్ తోటి ఒక రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని స్థాపించడం అనేది జరుగుతుంది. ఎవరి సహాయ సహకారాలతో అంటే అమెరికా దేశ సహాయ సహకారాలతో అని చెప్పి సో ఈ రోజు మనకి వెలువరించడం అనేది జరిగింది. ఇది ఈ విధంగా వార్తలో నిలిచినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏంటి అంటే బ్లూ ఆరిజిన్ సంస్థ మనకి వార్తలో నిలిచింది. ఇటీవల అంతరిక్ష పరిశోధన సంస్థలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంశం. మెయిన్గా తీసుకుంటే మనకి పరిశోధన కేంద్రాలకు సంబంధించి ఎక్కువగా కూడా బిట్స్ అనేది అడగడం జరుగుతుంది. సో వాటి పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో అటువంటి అంశాల్లో ఒకటైనటువంటి ఈ యొక్క పరిశోధన సంస్థకు మనకి ప్రాధాన్యత ఇవ్వడం కోసం ఎలాన్ మస్కస్ అని చెప్పి వారి సహాయం కోసం పిలుస్తున్నారు. మెయిన్గా తీసుకుంటే ఈ రోజు మనకి మెయిన్గా తీసుకుంటే ఎలాన్ మస్కస్ వారు సహాయ సహకారాలతో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అటువంటి ఎలాన్ మస్కస్ సహాయ సంస్థ ఏ విధంగా అయితే సహకరించిందో అటువంటి సంస్థల ఆధ్వర్యంలోకి మరొక సంస్థ అనేది యాడ్ అవ్వడం జరిగింది. అదే మనకి బ్లూ ఆరిజిన్ సంస్థ. ఈ యొక్క బ్లూ ఆరిజిన్ సంస్థ మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. ఈ రోజు బ్లూ ఆరిజిన్ సంస్థ వార్తలో నిలవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే స్పేస్ టూరిజంను అభివృద్ధి చేయడం కోసం ఆరుగురు వ్యక్తులతో కలిసినటువంటి ఒక కూటమిని ఫామ్ చేసి ఒక రాకెట్ ద్వారా ఆ రాకెట్ ఏంటి అంటే నూషే ఫాండే అని చెప్పి ఒక రాకెట్ని ప్రయోగ నిమిత్తమై ఈ యొక్క జూలై మాసంలో దానిని స్పేస్ సెంటర్స్కి పంపనున్నట్లుగా ఈ రోజు మనకి వెలువరించారు. చాలా ఇంపార్టెంట్ బిట్. ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కాలంలో మనకి స్పేస్ టూరిజంని అంటే స్పేస్ సెంటర్స్ని అభివృద్ధి చేయడం కోసం స్పేస్ టూరిజంని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 6 ప్రముఖమైనటువంటి వ్యక్తులతో కూడినటువంటి ఒక ఫామ్ని ఒక రిపోర్టర్ కోసం మనకి ఈ యొక్క రాకెట్ని నూసఫా నెస్ అని చెప్పి ఒక రాకెట్లో వీరిని ప్రయోగ నిమిత్తమై నెక్స్ట్ జూలై మంత్లో వీరిని పైకి స్పేస్ సెంటర్స్కి పంపించడం అయితే జరగబోతుంది. సో ఈ విధంగా మనకి ఒక బ్లూ ఆరిజిన్ సంస్థ వారు చేసినటువంటి సహాయం ఈ రోజు మనకి వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ బిట్. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ అధికారికంగా వెలువరించినటువంటి ఒక అంశం వార్తలో నిలిచింది. అధికారికంగా ఎందుకు అన్నాను అంటే ఇటీవల కాలంలో కర్నూలులోని ఓర్నవల్లు అని చెప్పి ఒక ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారి పేరుతో ఆయన యొక్క నామకరణం చేయాలి అని చెప్పి నామమాత్రంగా వెలువరించింది. కానీ ఈ రోజు మనకి కర్నూలులోని ఓర్నువల్లు ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి విమానాశ్రయాన్ని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరుతో ఆ యొక్క నామాన్ని
పూర్తిగా ఈరోజు అధికారికంగా దానిని ప్రకటించడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్. ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారి పేరుతో ఎయిర్పోర్ట్ను విమానాశ్రయాన్ని నిర్మించారు. సో ఆ యొక్క నామకరణం అనేది ఈరోజు అధికారికంగా ప్రకటించడం అనేది జరిగింది. సో అలా చెప్పిన సంస్థ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ. సో వారు ఈరోజు అధికారికమైనటువంటి ప్రకటన ద్వారా కర్నూలులోని వార్నవల్లు ఉన్నటువంటి విమానాశ్రయాన్ని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరుతో దీనిని రూపకల్పన నామాన్ని చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి అధికారికంగా ఉన్నటువంటి విమానాశ్రయాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశం. చాలా ఇంపార్టెంట్ బిట్. మనకి అధికారికంగా వెలువరించినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఆంధ్రప్రదేశ్. అండ్ ఏ జిల్లాకి సంబంధించిందంటే కర్నూలు జిల్లాలోని ఓర్నువల్లు విమానాశ్రయం. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశం. సో ఇది మనకి వార్తల్లో నుంచినటువంటి అంతర్జాతీయ అండ్ జాతీయ మరియు రాష్ట్రీయ అంశాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు. సో వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి మనకి లెక్కల ప్రొఫెసర్ అయినటువంటి నరసింహన్ గారు పద్మభూషణ్ పురస్కార గ్రహీత అండ్ రామానుజ పురస్కారం గ్రహీత. సో అత్యున్నతమైనటువంటి పురస్కారాలు పొందినటువంటి మ్యాథమెటిక్స్ అయినటువంటి నరసింహన్ గారు ఈరోజు మరణించారు. సో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ మెయిన్గా విధులు నిర్వహించి ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కే కాకుండా ఒక ప్రొఫెసర్గా కూడా వైస్ ప్రెసిడెంట్స్గా పనిచేసినటువంటి వ్యక్తి ఈ యొక్క లెక్కల ప్రొఫెసర్ నరసింహన్ గారు. ఈయననే ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని చెప్పి కూడా చెప్తారు. సో ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ ప్రొఫెసర్ నరసింహన్ గారు పద్మభూషణ్ పురస్కార గ్రహీత అయినటువంటి వీరు అండ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి వీరు. ఎన్నో పదవులు స్వీకరించి వాటిని బాధ్యతలను ఫలితాలు అందించినటువంటి వ్యక్తి. ఈయన ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని కూడా పేరు ప్రఖ్యాతులు పొందారు. వీరు ఈరోజు తుది శ్వాస విడుస్తూ వార్తలో నిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తలో నిలిచినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే ప్రముఖ కవి అదృష్ట దీపక్. అదృష్ట దీపక్ గారు మరణిస్తూ వార్తలో నిలిచారు. మన తెలుగువారైనటువంటి ఏపీకి చెందినటువంటి తూర్పుగోదావరి జిల్లాలోని రామవరం అని చెప్పి ఒక మండలానికి చెందినటువంటి వారే ఈ అదృష్ట దీపక్ గారు. వీరు కాకినాడలో నిన్నటి రోజున మరణించడం అనేది జరిగింది. ఈయన అభ్యుదయ కవిగా సాహిత్య రంగంలో ఎన్నో పేరు ప్రఖ్యాతులు పొందారు. ఇటీవల కాలంలో ఎన్నో రంగాల్లో సాహిత్యపరంగా కావచ్చు, కవి రంగంగా కావచ్చు, అభ్యుదయ కవిగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఒక కవి వీరిని చెప్పడం అనేది జరుగుతుంది. సో వీరు ఈరోజు అదృష్ట అని చెప్పి ఈయన పేరును వెలువరించడం అనేది జరిగింది. వీరు ఈరోజు మరణించి వార్తలో నిలిచారు. సో ఇది మనకి వార్తలో నిలిచినటువంటి వ్యక్తులకు సంబంధించి. సో గాయస్ ఈరోజు మనం మెయిన్గా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ మరియు వ్యక్తులకు సంబంధించినటువంటి క్రీడా సంబంధిత అంశాల గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు అండ్ మెయిన్గా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంగ్లీష్లో కూడా కరెంట్ అఫైర్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. అండ్ రేపటి నుంచి మన ఛానల్లో మరొక కొత్త అంశంతో మీ ముందుకు రావడం అనేది జరగబోతుంది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. మా యొక్క ప్రతి అప్డేట్ని కావచ్చు, ఈ యొక్క న్యూ అప్డేట్స్ కావచ్చు, మీకు కనుక రావాలి అంటే, మీరు కనుక పొందాలి అనుకుంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్ని మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.